ఎవరు? ఎవరమ్మా నువ్వు? ఏమైంది? చెప్తానండి, కాసేపు. అలాగేనమ్మా, రామ్మా. కూర్చోమ్మా, కూర్చో. తల తుడుచుకోమ్మా. క్షమించండి, మీకు క్షమించాను. పర్వాలేదు. ఏం జరిగిందో చెప్పమ్మా. సమయానికి మీ ఆశ్రయం దొరకకపోతే జరగకూడదే జరిగేది. నా జీవితమే నాశనం అయి ఉండేది. ట్రైన్ దిగొస్తుంటే దారిలో ఎవరో రౌడీలు నా వెంట పడ్డారు. అసలే చీకటి, పైగా వర్షం. వాళ్ళ చేతుల్లో పడితే ఏమైపోతానో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీశాను. ఎక్కడికొచ్చానో నాకే తెలియదు. పర్వాలేదమ్మా, ఇక్కడ నీకేం భయం లేదు. ఎవరది? ఎవరో అమ్మాయండి. రైలు దిగి వస్తుంటే రౌడీలు వెంట పడ్డారట. సరే సరే, ఏం కావాలో చూడు. రామ్మా, భోంచేద్దావు గాని. ఆకలేదండి, వర్షం తగ్గిపోయాక వెళ్ళిపోతాను. భలేదానివే, ఈవేళ అప్పుడు ఎక్కడికి వెళ్తా? తెల్లవారెక్క వెళదు గాని పడుకుందురా. పర్వాలేదండి, ఇక్కడే పడుకుంటాను. పూర్ణం, నా కళ్ళ చూడు కనిపించడం లేదు. ఒకసారి ఇలా వస్తావు? మంచం పక్కన టీపాయ్ మీద ఉంటుంది, చూడండి. ఇంట్లో కొత్త వాళ్ళు ఉన్నారని కూడా లేదు. ఉండమ్మా, కాస్త మజ్జిగ తెస్తాను. పూర్ణం, పొరపాటును సున్నం ఎక్కువ వేసుకున్నాను. కాస్త తమలపాకులు పట్టరా. మీరేసుకున్న సున్నం డబ్బా పక్కనే ఉంటాయి కావలసిన ఆకులు. చూడండి, మా వారికి అన్నీ అడావుడే. ఆ మాటల్లో పడి మర్చిపోయాను. నీ పేరేమిటమ్మా? మాధవండి. చూడు మాధవి, నీకు పెళ్ళయిందా? లేదండి, కాలేజీలో చదువుకుంటున్నాను. సరిగాని చంపేస్తోంది. త్వరగా వచ్చి కిటికీలు మూసేయి. పొద్దుపోయింది, పొద్దున మాట్లాడుకుందాం. పడుకోమ్మా. ఆకలేసిన తంటి పిల్లాళ్ళ ఏమిటా కేకలు? అజంతా శిల్పంలా ఏమిటి అందాలు? అబ్బా, ఏమిటండి మీరు మరీను? ఆడదాన్ని అక్షరాన్ని ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కాలి. మాధవి, ఏమిటిలా ఉన్నావు? ఏమైంది మాధవి? చెప్పమ్మా, ఏం జరిగిందా? ఏది జరగకూడదని ఇంట్లో తల దాచుకున్నాను. అది జరిగిపోయింది. ఆ దుర్మార్గులు ఇక్కడికి కూడా వచ్చారా? వాళ్ళు రాలేదు. మరి చెప్పి మీ మనసు నొప్పించలేను. నాకు జరిగిన అన్యాయానికి మీరు బాధ్యులు కారు. కేవలం నా దురదృష్టం. కోవిల్లో ఆశ్రయం లభించిందనుకున్నాను, కానీ ఇక్కడే నా సర్వస్వం కోల్పోతాననుకోలేదు. మన్నించండి, ఆవేశంలో నిజం దాచుకోలేకపోయాను. చల్లటి మీ మనసులో చిచ్చురేపడం నాకు ఇష్టం లేదు. వస్తాను,
మాధవి, స్త్రీకి ప్రాణం కంటే ఏది ముఖ్యమో దాన్ని నా ఇంట్లో పోగొట్టుకుని అభాగినిగా నువ్వు గడప దాటడం నేను సహించను. అది నీ మంచితనానికి నిదర్శనం. కానీ నా నష్టం మీరు పోడ్చలేనిది. నన్ను వెళ్ళిపోయి ఆగు. నిజం తేలకుండా నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. జరిగింది ఏమిటో నిర్భయంగా చెప్పు. చెప్పు మాధవి, నీకు అన్యాయం చేసింది ఎవరు? Is it? Morally. Morally. అత్తయ్య, 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 బావు నుంచి వచ్చాడా? ఏమిటత్తయ్య, ఏమిటి ఇలా ఉన్నావు? బావుకేమైంది? చెప్పత్తయ్య, చెప్పు. మాధవి, 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 ఎప్పుడొచ్చావు? ఏమిటి ఇలా ఉన్నావు? ఏం జరిగింది? చెప్పు మాధవి, చెప్పు. లత, ఇంటికి కాబోయే కోడలివి నువ్వా? మాధవి, ఏమిటి నువ్వు అంటున్నది? బావకేమైంది? చెప్పు మాధవి, చెప్పు. అత్తయ్య, ఏమైంది? బావకేమైంది? మాట్లాడవే. మీ మౌనంతో నన్ను ఎందుకు చిత్రవద చేస్తారు? చెప్పత్తయ్య, చెప్పు. బావకేమైంది? ఏమీ కాలేదమ్మా. ఏం చేశాడో చూడు.